హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే హెల్తీగా మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ హెల్తీ కూడా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఒక బౌల్ తీసుకొని 10 నుంచి 15 వరకు జీడిపప్పులు, 8 నుంచి 10 వరకు పిస్తా పప్పులు, ఒక 6-7 వరకు బాదం పప్పులు, 2 అంజీరాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ వరకు పంప్కిన్ సీడ్స్, ఒక 4-5 డేట్స్ అండి. సీడ్స్ అయితే తీసేసుకొని లోపల గింజని వీటిలోకి అయితే వేసేసుకోవాలి. వీటిలో వేసే ప్రతిదీ హెల్త్కి కానీ, స్కిన్కి కానీ, హెయిర్కి కానీ చాలా మంచిదండి. చిన్న పిల్లలకు కూడా చాలా హెల్త్కి మంచిదండి. ఇమ్యూనిటీ అయితే పెరుగుతుంది. అలాగే పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. మనం అప్పటికప్పుడు చేసుకునే దానికైతే ఒక 1/2 అవర్ అయినా టైం పడుతుంది కాబట్టి కొంచెం వేడి నీళ్ళు అయితే వేస్తే త్వరగా అయితే ఇవి నానిపోతాయి. లేదు అంటే నైట్ టైం దీన్ని నానబెట్టుకొని మార్నింగ్ చేసుకున్నా ఓకే, లేదంటే మార్నింగ్ నానబెట్టుకొని నైట్ టైం చేసుకున్నా ఓకే అండి. అలాగే వీటిలోకి కిస్మిస్ కూడా వేసుకొని నానబెట్టుకొని బౌల్ని ఒకసారి ఇట్లా రౌండ్గా తిప్పితే కనుక డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా నానుతాయి. ఇవి నానిన తర్వాత మనం ఈ మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు హనీ అయితే తీసుకోవాలండి. మనకి స్వీట్ అనేది ఏమీ వేయము, ఓన్లీ డ్రై ఫ్రూట్స్లో ఉంటాయి కదండి. డేట్స్లో ఉండే స్వీట్నెస్, హనీలో ఉండే స్వీట్నెస్ అయితే సరిపోతుంది. సరిపడినన్ని పాలు అయితే వేసుకోవాలి. నేను ఒక 1/2 గ్లాస్ వరకు అయితే పాలు అయితే తీసుకున్నాను. మిక్సీ పట్టేసిన తర్వాత జ్యూస్ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గార్నిష్ కోసం కాజు పలుకులు, అలాగే జీడిపప్పు పలుకులు అయితే వేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే అండి. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.